జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి ఈ తీవ్రవాదుల విషయంలో మన ఇండియన్ ఆర్మీ అయితే ఒక మంచి సక్సెస్ అయితే అందుకునింది. అదేందయ్యా అంటే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మన దేశంలో ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ ఎల్ఓసిని దాటుకొని భారత్లోకి ప్రవేశించారని చెప్పి మనం చెప్పుకున్నాం. దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విధంగా ఈ ఎల్ఓసిని దాటి జమ్మూ కాశ్మీర్లోకి అయితే వచ్చినారు. తర్వాత ఏంటంటే, వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అయితే దాడులకు పాల్పడినారు. చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని మొత్తం ఒక 15 తీవ్రవాద దాడులకైతే వీళ్ళు పాల్పడినారు. అయితే ఈ తీవ్రవాద దాడులు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 3 డివిజన్ల ప్రత్యేక దళాలను, అలాగే స్పెషల్ ఫోర్సెస్ ఉంటారు కదా, ఎవరు ఈ పారా కమాండోస్, వాళ్ళని వచ్చేసి ఒక 500 మందిని రంగంలోకి దించింది. అంతేకాకుండా ఈ సరిహద్దుల దగ్గర ఈ విధులు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఏది బిఎస్ఎఫ్ అంటారు కదా, వాళ్ళని ఏంటంటే అక్కడ 3 రెట్లు పెంచినారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 19 మంది తీవ్రవాదులను మన భద్రతా దళాలు అయితే పంపించినాయి. ఏది ఆడికి ఆ 72 మంది కన్నీల కాడికి. కానీ ఇక మిగిలిన 20 మందికి పైగా ఉన్నటువంటి తీవ్రవాదులు ఎక్కడ దాంకున్నారో, ఏం చేస్తున్నారో భద్రతా దళాలకైతే అర్థం కావడంలే. ఇక ఆ ప్రాంతం అంతా కూడా ఈ కొండలు, అడవులు, గుట్టలు, కొండగుహలతో అయితే నిండిపోయి ఉంటాయి అన్నమాట. దీంతో ఏంటంటే, ఈ తీవ్రవాదులను వెతకడం మన భద్రతా దళాలకు కత్తి మీద సాముగా మారిపోయింది. అయితే నిన్న ఉదయం భద్రతా బలగాలు అతి పెద్ద విజయం సాధించినాయి. అది ఏందయ్యా అంటే, తీవ్రవాదులకు సంబంధించిన అతిపెద్ద రహస్య స్థావరాన్ని మన భద్రతా దళాలు అయితే కనిపెట్టినాయి. జమ్మూ కాశ్మీర్లోని ఈ రాజౌరి అంటారు కదా, మనం చాలాసార్లు న్యూస్లో చూస్తుంటాం. ఆ రాజౌరి జిల్లాలో దర్హాల్ అనే ఏరియా అన్నమాట. అది ఆ ప్రాంతంలో ఈ తీవ్రవాదుల రహస్య కేంద్రాన్ని మన భద్రతా దళాలు అయితే కనిపెట్టినాయి. ఈ రాజౌరిలో ఉండే అత్యంత దట్టమైనటువంటి ఈ సాగ్రావాత్ అడవుల్లో ఒక చిన్న కొండ గుహలో తీవ్రవాదులు ఒక పెద్ద స్థావరాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారంట. ఈ స్థావరంలోనే వాళ్ళు ఉండేదానికి వీలుగా ఆహార పదార్థాలు, అలాగే గోధుమ పిండి, ఊరగాయలు, వంట గ్యాసు, పాత్రలు, దుప్పట్లు, ఈ సామాగ్రిని అంతటిని కూడా మన భద్రతా దళాలు అయితే కనిపెట్టినాయి. చూడండి, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చేది ఏది మన దేశం మీద దాడి చేసేదానికి, ఆడేమో ఒక కొండ గుహలో ఏది ఇది కనుక్కోలేరు అన్నట్టు ఒకటి ఏర్పాటు చేసుకొని, స్థావరం ఒకటి ఏర్పాటు చేసుకొని, ఏమన్నా ఇదేమో వాళ్ళ అత్తగారు వెళ్ళి ఇదే ఈడికి వచ్చి ఊడి బట్టి ఉండిపోయేదానికి మారు చేసినారు. ఈ రహస్య స్థావరంలో కనీసం 10 నుంచి 15 మంది వరకు తీవ్రవాదులు నివాసం ఉండి ఉంటారని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ అయితే అంచనా వేస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ఏంటంటే, ఈ ప్రాంతానికి చేరుకోకముందే ఆ కొద్ది గ్యాప్లో అనమాట తీవ్రవాదులు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినారు. దీంతో ఈ సాగ్రావత్ అటవీ ప్రాంతం మొత్తం గాలింపునైతే ఇండియన్ ఆర్మీ చేపట్టింది. కనీసం 5,000 మంది బలగాలతో ఈ గాలింపునైతే ముమ్మరం చేసినారు. అయితే ఈసారి తీవ్రవాదులు తేలిగ్గా దొరికిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన ఈ రహస్య స్థావరం బయటపడడంతో ఇక వీళ్ళు తప్పించుకునే మార్గం దాదాపుగా అయితే లేదు. బహుశా మీరు ఈ వీడియో చూసే లోపు కొంతమంది తీవ్రవాదులైనా కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ రహస్య స్థావరం అయితే వీళ్ళు కనిపెడుతుంది. మళ్ళీ అటపోయి గుడుగుడుగుమని కాల్చేది, మళ్ళీ పోయి దొబ్బకపోయేది, ఎలిగేదో బొక్కలేదు దూరినట్టు పోయి ఆడ దాంకునేదానికి ఛాన్స్ లేకపోయా. మొత్తానికైతే గెజిపూజ అయితే అవుతుంది. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తప్పనిసరిగా, ఎందుకంటే మన భారతీయ సైనికులు మన దేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కోసం జై హింద్ అని, జై జవాన్ అని మీలో కొంతమంది అయినా కూడా కామెంట్ రూపంలో రాస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. అలాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.